హాయ్ అండి. ఈరోజు రాజస్థానీ స్పెషల్ డిష్ అంటండి. దాల్ బాటి చూర్మా అంట. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి. అదే చూపిస్తున్నాను. సో, ఇది మాత్రం అందులోకి కాంబినేషన్ పప్పండి. 4 రకాలేశారు. మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఆహ్, హ్మ్. అది పెసలు కూడా వేసి నానబెట్టుకున్నాను. కడిగేసి నానబెట్టుకున్నాను. అలాగే ఇది పిండి తడుపుకొని 1 అవర్ పక్కకు పెట్టుకోవాలంటండి. సో, అందుకే 2 కప్పులు గోధుమ పిండికి 3/4 కప్పు బొంబాయి రవ్వ వేసేసి కొంచెం ఉప్పు, నెయ్యితోనే కలుపుకుంటే రుచిగా ఉంటుందన్నారండి. సో, నేను కూడా అందుకే నెయ్యి యూజ్ చేశాను ఇందులో. సో, నెయ్యి కొంచెం జీలకర్ర వేసేసి బాగా పిండిలాగా మన చపాతీ పిండిలాగా కొంచెము చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే తడుపుకున్నానండి. సో, ఇలా తడుపుకొని 1 అవర్ అండి రెస్ట్ ఇవ్వాలంట దీనికి. సో, నేను 1 అవర్ పక్కకు పెట్టాను. సో, ఈ పిండి 1 అవర్ అయ్యే లోపల ముందు పప్పు ప్రిపేర్ చేసుకుందామని కుక్కర్‌లో పప్పు వేసేసుకున్నానండి. పప్పులో పసుపు, కొంచెం నెయ్యి కూడా వేసేసి కుక్కర్ పెట్టేశాను. సో, ఇలా ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి వేరే ప్యాన్‌లో పోపేసేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి బాగా వేపుకోవాలండి. అది పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్, టమాటో కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత సాల్ట్, కొంచెం చింతపండు రసం, నానబెట్టుకున్న చింతపండు రసం వేసేసి ఇప్పుడు ఉడికించుకున్న పప్పు కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. సో, అంతేనండి. ఇలా పప్పు కూడా వేసుకున్న తర్వాత కొంచెం బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. చూస్తున్నారు కదా! కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. నేను ఇన్నేళ్లలో చేసిన పప్పులో ఈరోజు చేసిన పప్పు మాత్రం ఎక్సలెంట్‌గా వచ్చిందండి. చాలా రుచి బాగుంది. సో, ఇలా పప్పు ఉడికిన తర్వాత పైనుంచి తడక అంటారంట. సో, ఆ నెయ్యిలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసి ఎండు కారం వేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని అందులో వేసుకుంటారంట. సో, నేను అలాగే చేశాను. పప్పు మాత్రం ఎక్సలెంట్‌గా కుదిరిందండి. సో, ఇప్పుడు ఈ పిండి 1 అవర్ అయిపోయిందండి నానబెట్టి. సో, ముందుగా పాన్‌ని మనం కేక్ ఎలా బేక్ చేసుకుంటామో ఆ స్టైల్‌లోనే దీన్ని ముందు ప్యాన్‌ని ప్రీ హీట్ చేసేసి మనము చపాతీ పిండికి ఉంటలు చేసుకుంటాం కదా! సేమ్ అదే ప్రాసెస్‌లో ఏమంటే పిండిని స్మూత్ చేయరంటండి. అలా క్రాక్స్‌గానే పెడతారంట. లోపల కూడా మగ్గడానికో మరి ఏంటో కానీ నాకు అలాగే అర్థమయింది. సో, ఇలా పెట్టేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం కొంచెం రోస్ట్ అయిపోయే వరకు చేసుకుంటారంట. మామూలుగా అయితే 25-30 మినిట్స్ టైం పడుతుందన్నారండి. బట్ నాకు నియర్లీ 45 మినిట్స్, 50 మినిట్స్ పట్టింది ఇవి అవ్వడానికి. ఫస్ట్ టైం చేస్తున్నా కదా! క్వాంటిటీ తక్కువగానే చేశాను. బట్ టేస్ట్ మాత్రం బాగా కుదిరిందండి. నాకు వీటికంటే కూడా ఈరోజు పప్పు రుచి బాగా నచ్చింది. బట్ ఇవి కూడా వాళ్ళు చెప్పిన ప్రాసెస్‌లోనే చేశాను. చాలా బాగా కుదిరిందండి. సో, అవి అయిన తర్వాత ఇలా నెయ్యిలో డిప్ చేసి పక్కకు పెట్టుకొని మనం చేసుకున్న పప్పు కాంబినేషన్స్‌తో తింటారంట. సో, నాకు రెసిపీ మాత్రం చాలా బాగా కుదిరిందండి. నిజంగా చాలా బాగా కుదిరింది. మీకు కూడా నచ్చితే ట్రై చేయొచ్చు. సో, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. సో, ఇది నచ్చితే మీరు నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కదా! ఇలాగ పప్పులో అది స్మాష్ చేసి పప్పులో తింటారంటండి. అంతే.